హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో చికెన్ కాజు గ్రేవీ మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానం: ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్స్ ధనియాలు, ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ పువ్వు, 4 లవంగాలు, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 10 జీడిపప్పులను వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత కొంచెం చల్లార్చుకుని ఆ తర్వాత స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మరి ఒక కడాయి పెట్టుకుని దానిలో 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకుని వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, టేస్టీకి సరిపడా సాల్ట్, జీడిపప్పులను వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత 3 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని కలుపుకోవాలి. దీనిలో చిన్న కప్పు వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఫైనల్గా 1 స్పూన్ నెయ్యి, కొత్తిమీర వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చికెన్ కాజు మసాలా గ్రేవీ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.